హోలీ కంటే ముందే మా జీవితాల్లో రంగులు నింపిన మా పిసిసి అధ్యక్షుల వారికి, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, తర్వాత రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అన్నిటికి మించి అమ్మ తెలంగాణ తల్లి మా అమ్మ సోనియా గాంధీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా క్యాబినెట్ మంత్రులందరూ కూడా మాకు రావాలని కోరుకున్న వైనం మాకంతా తెలుసు. ప్రత్యేకించి మహేష్ అన్న నా విషయంలో తీసుకున్న శ్రద్ధ నాకు తెలుసు కాబట్టి వారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ ప్రభుత్వం, పార్టీకి నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు అయితే ప్రభుత్వానికి నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మాకు అవకాశం వచ్చినా కూడా ఎంత సంతోషంగా ఉంది అని అంటే, కొట్లాడితే పార్టీ కొరకు కష్టపడితే వెతికి వేటాడి వెంటాడి పదవులు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ మూలకున్నా ఎక్కడ ఉన్నా సరే, ఈరోజు విజయశాంతి గారికి వారు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండ్రు, బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందాన్ని తెలుసుకొని పార్టీలోకి మళ్ళీ వచ్చి తనకు అవకాశం ఇవ్వకపోయినా మళ్ళీ పార్టీ కొరకు ప్రచారం చేసినందుకు వారికి ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా అమ్మ సోనియా గాంధీ గారు మా పార్టీ అంత బ్లెస్సింగ్స్ ఇచ్చింది. ఒక సామాన్య కార్యకర్త నుంచి వచ్చిన శంకర్ నాయక్ గారికి అవకాశం ఇచ్చింది. నేను ఒకటే మాట రాజకీయం మాట్లాడదు, ఎందుకంటే కేసీఆర్ గారు మస్టర్ కోసమే అసెంబ్లీకి వస్తున్నాడు, ప్రజల కోసం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఫ్రస్ట్రేషన్లో ఉంది. స్ట్రేచర్ గురించి మాట్లాడే స్థాయి ఎవరికి ఉంటుందంటే నియంతలకు ఉంటుంది. హిట్లర్ కూడా స్ట్రేచర్ గురించే మాట్లాడింది. మనుషులంతా సమానమే అనేది ప్రజాస్వామిక భావన. నేను చాలా గొప్ప, నా స్ట్రేచర్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరనుకోవడం అనేది అహంభావం. హిట్లర్ కూడా ఏం చేసిండు, గోబెల్ అంటోని అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక మంత్రినే పెట్టిండు. ఇవాళ కేసీఆర్ చేస్తున్నది కూడా అదే. ఇవాళ జగదీష్ రెడ్డి చేసిన పని అదే. ఆయన ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నాడు. 9 సంవత్సరాల అధికారంలో ఉండి ఎస్ఎల్బీసీ 8 కిలోమీటర్లు మీరు 300 కోట్లు తవ్వలేదు, మరి మీకు ఏడుపెట్లు వస్తున్నది? రైతులు ఏడిపించిండ్రు, లక్షల కోట్లు ఖర్చు చేసినామంటున్నారు. ఇవాళ తగుదునమ్మా వచ్చి అని ఇలా అసెంబ్లీకి వచ్చి స్పీకర్ గారి పట్ల వ్యవహరించిన తీరు, రాజ్యాంగ వ్యవస్థల పట్ల, సభా సాంప్రదాయాల పట్ల, సభాపతుల పట్ల కనీస గౌరవం లేని సన్నాసులను తయారు చేసిన పార్టీ అలా బీఆర్ఎస్ పార్టీ. మీరు అనుకుంటున్నారు తెలంగాణ ఉద్యమంలో మేము తెగించి కొట్లాడినాం, మాకు నోరుంది, మేము ఏమైనా చేయొచ్చు అంటే, ఇగో ఇక్కడ ఉన్నాం. మీరు పండుకున్న రోజు కొట్లాడిన వాళ్ళం మేము, రాములక్కైనా నేనైనా. నా పార్టీ తెగించి తెలంగాణనిచ్చి ఒక ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధికారాన్ని పోగొట్టుకున్నది, అయినా సరే తెలంగాణనిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మీ త్యాగాలు ఎక్కడున్నాయి? బీఆర్ఎస్ పార్టీ త్యాగాలు ఎక్కడున్నాయి? దేశం కొరకు త్యాగాలు ఇచ్చిన కుటుంబం కదా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తన ఆస్తులను సైతం ఇవాళ తాకట్టు పెట్టి ఈ స్వాతంత్రోద్యమానికి సహకరించింది మోతీలాల్ నెహ్రూ గారు. జైలుకు పోయిన జీవితం నెహ్రూ గారిది. చైనా వారి తర్వాత తన జీవితాన్నే ఇలా ఏ విధంగా కుమిలి ఏడ్చి చనిపోయిండో మీకు తెలుసు. నా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానియనని చెప్పిన ఇందిరాగాంధీ తెగువ కింద మీరు ఎంతరా బాబు.